screening processes that will substantiate the kidney health and also encourage people to have healthy eating habits, healthy lifestyle, as well as care during infections and care during the medication. Some people may even take over-the-counter medications without any prescription. They self-medicate and end up damaging their kidneys. So we need to have this stewardship to ensure that the care is controlled so that our vital organs remain healthy, undamaged. As we all believe, as an organization which is providing tertiary healthcare services, Virinchi also believes in providing preventive healthcare. Through this event, we would like to spread awareness and encourage early diagnosis and offer expert guidance to help people to take better precautions in a very early stage. And at the end of the day, it will help them to protect their kidneys. And we are honored here to have finest medical expertise as well as surgeons and dedicated healthcare professionals from multiple disciplines and also passionate advocates and also dietitians and nutritionists who will advocate for improved health of our kidneys. Thank you, all of you, for coming down today by accepting our invitation, and your presence makes this event very delightful as well as meaningful. And we look forward to have some insightful discussions and also impactful initiatives that will benefit our community, our patients, our friends, and our family members. So let us join hands together to make this health a priority, not just today, but every day. And welcome once again, and thank you once again for being part of this important initiative, which is maintaining the kidney health on this special occasion, World Kidney Health Day. Thank you so much and welcome. ఇవాళ ప్రపంచ కిడ్నీ దినోత్సవం అని చెప్పి మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. కిడ్నీ అనగానే మనందరికి గుర్తొచ్చేది ఫస్ట్ స్టోన్స్. అంటే సగం ఎన్ని నీళ్లు తాగాలి, ఎంత నీళ్లు తాగితే మనకి స్టోన్స్ రాకుండా ఉంటాయి, ఇవన్నీ కూడా ముందు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ ముఖ్యంగా మనందరం కూడా రెగ్యులర్గా టెస్టులు చేయించుకుంటూ ఉంటే మనకు క్లియర్గా క్లారిటీ వస్తుంది, అంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అనేది. ఈ స్టోన్స్ అనేవి ఎందుకు వస్తాయి? డీహైడ్రేషన్ వల్ల, అంటే నీళ్లు తాగకపోవడం వల్ల. మనందరం కూడా రోజుకి కనీసం 3 లీటర్లు నీళ్లు తాగాల్సి ఉంటుంది. అయితే మీ క్రియాటినిన్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయో ముందు చూసుకోవాలి. కిడ్నీ హెల్త్ బాగుంటే 3 లీటర్లు, ఒక్కోసారి కిడ్నీ హెల్త్ బాగాలేకపోతే కనుక ఇంకా నీళ్లు తగ్గించాల్సి ఉంటుంది. అది నెఫ్రాలజిస్టే కరెక్ట్గా చూసి చెప్పగలుగుతారు మీ అందరికీ. సో ప్రతిసారి కూడా ఈ కిడ్నీలో అనేటప్పటికీ చిన్న ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, మూత్రంలో ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. చాలామందికి మూత్రంలో మంట రావడం, ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్ళడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వీటితో పాటుగా కొందరికి మూత్రంలో బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. సో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వెంటనే కిడ్నీ స్పెషలిస్ట్ని మనం కలవాల్సి ఉంటుంది. అంటే నెఫ్రాలజిస్ట్ని కానీ యూరాలజిస్ట్ని కానీ మీకు దగ్గరలో ఉన్న వాళ్ళతో ఇమీడియట్గా కన్సల్టేషన్ తీసుకోవాలి. అవి డిలే చేయడం వల్ల స్టోన్స్ ఫామ్ కావచ్చు, లేదా ఇన్ఫెక్షన్ రావచ్చు, మూత్రంలో ఇన్ఫెక్షన్ రావచ్చు, లేదా ఆ స్టోన్స్ బాగా పెరగడం వల్ల, సైజు పెరగడం వల్ల ఒక్కొక్కసారి కిడ్నీకి సంబంధించి కిడ్నీ ఉబ్బిపోవడం కానీ ఇట్లాంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేదా ఒక్కోసారి కిడ్నీ ఫెయిల్యూర్లో కూడా వెళ్ళొచ్చు ఇన్ఫెక్షన్ వల్ల. సో ఇవన్నీ క్రమం తప్పకుండా చేయించుకుంటూ పరీక్షలు చేయించుకుంటూ ఉంటే అందరికీ అర్థమవుతుంది. అందరూ 3 లీటర్లు నీళ్లు తాగుతారా ఇక్కడ? అందరూ కూడా ఎవరైనా తాగినాళ్ళు ఉంటే ఇవాళ నుంచి మొత్తం తాగేయండి, అదొకటే ఫ్రీగా దొరుకుతుంది ఇక్కడ. అండ్ దెన్
ఇక్కడ ఈ హాస్పిటల్లో, విరించి హాస్పిటల్లో చిన్న చిన్న మూత్రకోశ వ్యాధుల దగ్గర నుంచి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వరకు రెగ్యులర్గా మేము మా టీం అందరూ కూడా, టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కూడా రెగ్యులర్గా చేస్తున్నారు. అండ్ కెడావర్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా చేస్తున్నాం. కెడావర్ అంటే ఏంటి? ఎవరైతే యాక్సిడెంటల్గా అన్ఫార్చునేట్గా చనిపోతారో వాళ్ళ ఆర్గాన్స్ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా ఇది అందరూ కూడా చేయాల్సిన పని. జీవన్ దాన్ అని చెప్పేసి ఒక ప్రోగ్రాం ఉంది, అందులో మీరు రిజిస్టర్ చేయించుకుంటే ఎప్పుడైనా ఎవరికైనా అవకాశం ఉన్నప్పుడు అది అనుకోకుండా ఏదైనా జరిగితే అన్ఫార్చునేట్గా మనం మరొకళ్ళకి సహాయపడగలుగుతాం. మా టీంలో, విరించి హాస్పిటల్ టీంలో ఇక్కడ డాక్టర్ నాయక్, ఆయన ఈజ్ అ పయనీర్ ఇన్ ఇండియా. కంట్రీ వైడ్గా ఆయన వన్ ఆఫ్ ది బెస్ట్ నెఫ్రాలజిస్ట్. సో ఐఎమ్ ప్రౌడ్ టు హ్యావ్ హిమ్ ఇన్ మై టీమ్. గత డెకేడ్గా ఇక్కడ విరించి హాస్పిటల్లో ఎంతోమందికి ఆయన డయాలసిస్లు చేయడం కానీ, అట్లాగే ఎంతోమందికి లైఫ్ని కాపాడటం కానీ జరుగుతూ ఉన్నది. ఆయనతో పాటుగా ఆయన టీంలో డాక్టర్ నవీన్ మట్టెవాడ అండ్ డాక్టర్ రవికుమార్, ముగ్గురు కూడా ఒక టీం కింద నెఫ్రాలజీ టీంలో చేస్తున్నారు. అండ్ డాక్టర్ జయరామ్ రెడ్డి గారు, హీఈస్ వెరీ సీనియర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, అండ్ he's one of the pioneers in this field. So we have the best team available in the Hyderabad. Not only Hyderabad, I can say in this country. So వీళ్ళందరూ కూడా మొట్టమొదటి నుంచి ట్రాన్స్ప్లాంట్స్ చేయడం కానీ, లేకపోతే ఈ నెఫ్రాలజీ సర్వీసెస్ ఇవ్వడంలో కానీ దే ఆర్ పైనీర్స్. పైనీర్స్ అంటే అందరికంటే ముందు నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు. దాదాపు 40 సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ కూడా ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు విరించి సర్వీసెస్ తీసుకోండి. అండ్ వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్ని విషయాలు సార్ కవర్ చేశారు. నాకు తెలిసి ఇంకా మిగిలిన విషయాలు అయితే ఏమీ లేవు. చాలా షార్ట్ అండ్ స్వీట్గా సార్ అన్ని విషయాలు కవర్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ ఐ రిక్వెస్ట్ డాక్టర్ జయరామ్ రెడ్డి సార్ టు ప్లీజ్ డెలివర్ హిస్ స్పీచ్. గుడ్ ఆఫ్టర్నూన్. స్టేజ్ను అలంకరించిన పెద్దలు, మరి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రెస్ మిత్రులు, పేషెంట్స్, వారి కుటుంబ సభ్యులు. నేను డాక్టర్ జయరామ్ రెడ్డి, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. గత 10 సంవత్సరాలకు పైగా ఈ హాస్పిటల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ, ఇంకా వేరే కిడ్నీ సర్జరీస్ కూడా చేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మనం ప్రపంచ కిడ్నీ దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇది ఎందుకంటే మళ్ళీ ఒకసారి మన కిడ్నీ ఇంపార్టెన్స్ గురించి, ఆ కిడ్నీకి సంబంధించినటువంటి కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎప్పుడు మనకు ఇది జ్ఞాపకం ఉండాలి. చాలామందికి ఏదో హార్ట్ అటాక్ అంటేనే వెంబడే జ్ఞాపకం వస్తుంది. బట్ మనకు కిడ్నీ అన్నింటికంటే చాలా ముఖ్యం. ఇది కంటిన్యూస్గా మన బ్లడ్ను ప్యూరిఫై చేయడమే కాకుండా బీపీ కూడా కిడ్నీ వల్ల బీపీ కంట్రోల్ చేస్తుంది. మనకు వాటరు, యాసిడ్ బేస్ బ్యాలెన్స్ అనేటివి కూడా కిడ్నీ చేస్తుంది. సో ఈ కిడ్నీ ఇంపార్టెన్స్ అనేది మనం రెగ్యులర్గా చెకప్ చేసుకుంటే, ముఖ్యంగా బ్లడ్ క్రియాటినిన్ కానీ, యూరియా కానీ మనకి కొన్ని చేంజెస్ వస్తే, కాళ్ళలో వాపులని, ముఖం వాపు, బీపీ ఎక్కువ కావడం అలాంటివి వచ్చినప్పుడు ఎర్లీ స్టేజ్లో చూసుకుంటే వాటికి ట్రీట్మెంట్ సరిగ్గా దొరుకుతుంది. చాలా వరకు ఈ కిడ్నీ డిసీజెస్ మనం రెగ్యులర్గా చేసుకుపోవడం వల్ల కొంచెం లేట్గా వస్తాడు. అప్పటి వరకే కొంతవరకు డ్యామేజ్ అవుతుంది. ఇంకా ముఖ్యంగా నిలుచుకుంటే కిడ్నీలో కొంత పర్సెంటేజ్ ఫంక్షన్ డ్యామేజ్ అయితే మళ్ళీ ఆ ఫంక్షన్ రికవర్ కాదు. అందుకొరకే ఆ స్టేజ్ రాకుండానే మనం ఎప్పటికప్పుడు రెగ్యులర్ హెల్త్ చెకప్స్ ద్వారా కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మీ అందరికీ మళ్ళీ ఒకసారి మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. Thank you for your speech. Now the most important event is today is we want to felicitate the donor family. Donor is O. Sudhakar Garu, who worked as a OT technician for around 12 years, medical department, and unfortunately he had an intracranial bleed and he was declared as brain dead.
With the courage and charity of the family, his organs were donated, and 3 people has received his organs, and this donation has changed the life of the recipients. We take the privilege of honoring the family members. The brother is available. I request him to please come on to the stage. He had intracranial bleeding, and because of intracranial bleeding, he was brain dead, and the family came forward to donate the organs. So imagine a person, his workplace is the operation theater, and in the operation theater only, he did this supreme act of sacrificing his organs. So we wanted to, हम लोग ये चाहते थे कि उनको डोनर को फेलिसिटेट करके, ये सुधाकर आप स्क्रीन पे देख रहे हैं, ये ओटी टेक्नीशियन थे, ये गुजर गए ब्रेन में ब्लीडिंग होने के, उनके ब्रदर है, उनकी बीवी आने वाली थी, जो दोनों हमारे इंटेंसिव केयर टीम लेड बाय डॉक्टर प्रिस्टी एंड हिज टीम, उनसे बात करके फिर जीवन दान, आपको पता है, जीवन दान को अप्रोच करके एक पेशेंट को किडनी डोनेट हमारे हॉस्पिटल में ही किए। तो इसके बाद हम 3 पेशेंट डॉक्टर नवीन कुमार मटेवाड़ा प्रेस और हर एक के लिए हम जो हमारा स्पेशलिटी है उसके बारे में बात करेंगे। उसके बाद हम प्रेस के साथ क्वेश्चन एंड आंसर सेशन करेंगे। उसके बाद आपको कुछ कमिटमेंट है हम सुने, तो आपके लिए हम प्रोग्राम थोड़ा चेंज कर रहे हैं। Awareness regarding the kidney health, which will be dealt in detail by Naveen Kumar sir, Senior Consultant and Intervention Nephrologist, Virinchi People's Hospital. Sir, please kindly take over. Good afternoon, everyone. It is an honor for me to speak today on the occasion of World Kidney Day. We'll discuss about why we celebrate World Kidney Day. So, I'll speak in a mix of Telugu and English, if that is okay for everybody. So, World Kidney Day అనేది ఫస్ట్ 2006లో స్టార్ట్ చేశారండి. 2006లో ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కిడ్నీ ఫౌండేషన్స్, వరల్డ్ కిడ్నీ అలయన్స్, వీళ్ళు కలిసి 2006లో వరల్డ్ కిడ్నీ డే అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఇది ప్రతి సంవత్సరం మార్చ్ 2nd థర్స్డే రోజు చేస్తారు. సో అసలు వరల్డ్ కిడ్నీ డే అనే ఒక డే సెలబ్రేట్ చేయాల్సిన అవసరం ఏంటి ఫస్ట్? సో ఇప్పుడు కిడ్నీ డిసీజ్ ప్రివలెన్స్ చూసుకుంటే, ఇండియాలో చూసుకుంటే అప్రాక్సిమేట్గా 11% మెంబర్స్కి కిడ్నీ డిసీజ్ ఉంది. అంటే ప్రతి 10 మందిలో ఒకరికి కిడ్నీ డిసీజ్ ఉంది. ఇది 2017 స్టాటిస్టిక్స్. 2023 స్టాటిస్టిక్స్ చూసుకుంటే 16%, అంటే ప్రతి 6గురిలో ఒకరికి కిడ్నీ ప్రాబ్లం ఉంది. సో ఈ కిడ్నీ ప్రాబ్లం ప్రివలెన్స్ అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది. బట్ అట్ ది సేమ్ టైం కిడ్నీ ప్రాబ్లంలో ఒక డిఫికల్టీ ఏంటంటే లక్షణాలు అనేవి లేట్ స్టేజ్ వరకు రావు. సో కిడ్నీ ప్రాబ్లం ఉంది అని బయటపడే టైంకి చాలామందికి మనం ట్రీట్మెంట్ ఇచ్చే దశలో కాకుండా డయాలసిస్ రిక్వైరింగ్ స్టేజ్లో ఇలా వస్తారనమాట. సో ఫస్ట్ బ్యారియర్ ఏంటి కిడ్నీ డిసీజ్ ట్రీట్మెంట్లో అంటే అన్అవేర్నెస్. మనకు కిడ్నీ ప్రాబ్లం ఉంది అని తెలియకపోవడమే ఫస్ట్ ప్రాబ్లం. అది తెలిస్తే దాన్ని మనం ట్రీట్ చేయగలుగుతాం. సో ఈ సంవత్సరం వరల్డ్ కిడ్నీ డే మెయిన్ ఇంటెన్షన్ థీమ్ వచ్చేసి ఆర్ యువర్ కిడ్నీస్ ఓకే. సో ఈ అవేర్నెస్ పెంచడానికి, అంటే కిడ్నీ ప్రాబ్లం మనకు వచ్చే అవకాశం ఉందా, ఉంటే ఎలా స్క్రీన్ చేసుకోవాలి, అండ్ ఒకవేళ ఉంటే దాన్ని ఎలా ట్రీట్ చేయాలి అనే అవగాహన పెంచడమే ఈ ఇయర్ ముఖ్య ఉద్దేశం. మెయిన్గా కిడ్నీ ప్రాబ్లంకి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం కదా. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే డయాబెటీస్, దెన్ హైపర్ టెన్షన్, ఒబేసిటీ, లేదు ఫ్యామిలీ హిస్టరీ ఇంట్లో ఎవరికైనా ఉంది అంటే, దెన్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ, ఇంకొకటి లైఫ్ స్టైల్ చేంజెస్. సో లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల కూడా కిడ్నీ ప్రాబ్లం రావచ్చు. సో వీటిలో నేను చెప్పిన వాటిలో ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్ ఉంటే బెటర్ ఏంటంటే ఇయర్లీ ఒకసారి కిడ్నీ బాగుందా లేదా అని స్క్రీన్ చేసుకోండి. సో స్క్రీనింగ్ ఎలా చేస్తాము? ఒక యూరిన్ టెస్ట్, ఒక బ్లడ్ టెస్ట్. క్రియాటినిన్ లెవెల్, బ్లడ్లో క్రియాటినిన్ లెవెల్ ఎంత ఉంది,
అండ్ యూరిన్లో మైక్రోస్కోపీ అండ్ ప్రోటనూరియా. సో ప్రోటీన్ లాస్ అవుతుందా యూరిన్లో, ప్లస్ రక్త కణాలు ఏమన్నా ప్రోటీన్లో లాస్ అవుతున్నాయి. ఇది స్క్రీన్ చేస్తే మాకు 90% ఆఫ్ ది టైమ్స్ కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. ఇన్ కేస్ ఉంది అంటే దానికి అనుగుణంగా ఫర్దర్ పరీక్షలు చేసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం లేదు అనుకోండి, మనం కిడ్నీ ప్రాబ్లం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? లైక్ 8 గోల్డెన్ రూల్స్ అంటాం. ఈ 8 గోల్డెన్ రూల్స్ ఏంటి అంటే, ఫస్ట్ హెల్దీ డైట్, సాల్ట్ తక్కువగా తీసుకోవడము, ఎక్కువగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకోవడము, ప్రోటీన్ తక్కువ తీసుకోవడం, ఇది మెయిన్. దాని తర్వాత లైఫ్ స్టైల్, యాక్టివ్ లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ, అట్లీస్ట్ రోజు ఒక అరగంట ఫిజికల్ యాక్టివిటీ ఉంటే దట్ ఈస్ గుడ్ ఫర్ కిడ్నీ హెల్త్. దెన్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, అండ్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉండాలి. దాని తర్వాత ఆల్రెడీ డాక్టర్ కృష్ణమోహన్ గారు చెప్పినట్టు వాటర్ ఇంటేక్, డైలీ 3 to 4 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. దాని తర్వాత స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివి అవాయిడ్ చేయాలి. దెన్ చాలామంది నొప్పులకి ఓవర్ ది కౌంటర్ పెయిన్ మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఇది ఎక్కువ కాలం కంటిన్యూస్గా తీసుకోవడం వల్ల కూడా కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. సో ఇది కూడా ఒక రీజన్. సో ప్రిస్క్రిప్షన్ లేకుండా నొప్పి మాత్రలు ఎక్కువగా తీసుకోకూడదు. సో ఇదంతా మనం కిడ్నీ ప్రాబ్లం ప్రివెంట్ చేయడానికి ఏం చేయగలమని చెప్పుకున్నాం. బట్ వన్స్ కిడ్నీ ప్రాబ్లం వచ్చి ఆ కిడ్నీ ప్రాబ్లం దానివల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళకి మనం ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతామో, ఇది ఈరోజు మా కొంతమంది పేషెంట్స్ ఇక్కడ ఉన్నారు ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్న వాళ్ళు. సో వాళ్ళ పర్స్పెక్టివ్లో వాళ్ళ అనుభవం ఎలా ఉంది, హాస్పిటల్లో వాళ్ళకి ఇచ్చిన ట్రీట్మెంట్ గురించి వాళ్ళు మాట్లాడతారు. ఇక్కడ తోట అనిల్ కుమార్ గారు ఉన్నారు. అనిల్ స్టేజ్ మీదకి రాగలుగుతారా? అనిల్ గారు వయసు వచ్చేసి 41 years అండి. తనకి కిడ్నీ ప్రాబ్లమ్ అంటే గ్లామరులార్ డిసీజెస్ అంటాం, అంటే యూరిన్లో ప్రోటీన్ లాస్ అవ్వడం వల్ల కిడ్నీ ప్రాబ్లం వచ్చి కిడ్నీ ఫెయిల్యూర్ దశలోకి వెళ్ళారు. సో తను ఇనీషియల్గా మెడిసిన్స్ ఇచ్చినా కానీ ఆ ప్రోటీన్ లాస్ అనేది రెస్పాండ్ అవ్వక రీనల్ ఫెయిల్యూర్లోకి వెళ్ళారు. దాని తర్వాత డయాలసిస్ స్టార్ట్ చేశాము. డయాలసిస్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఇనీషియల్గా కొన్ని ఇన్ఫెక్షన్స్ వీటి వల్ల ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్కి ట్రీట్మెంట్స్ చూసుకుంటే ఎప్పుడు కానీ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ది బెస్ట్ ట్రీట్మెంట్. కానీ ఈ పేషెంట్కి వచ్చేసరికి యూజువల్గా ట్రాన్స్ప్లాంట్స్ ఏంటి అంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వాలి ఒకటి, దెన్ హెచ్ఎల్ఏ మ్యాచింగ్ అంటాం అనమాట. ఈ రెండు మ్యాచ్ అవుతానే మనం ట్రాన్స్ప్లాంట్ చేయగలుగుతాం. సో ఈ పేషెంట్కి తన భార్య కిడ్నీ ఇవ్వడానికి రెడీగా ఉన్నా వాళ్ళ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వలేదు. సో ఈ బ్లడ్ గ్రూప్ మిస్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వచ్చిందనమాట. సో ఇప్పుడు ఆ ట్రాన్స్ప్లాంట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది అనిల్ గారు మనతో చెప్తారు. ముందుగా వేదిక అలంకరించిన డాక్టర్ నాయక్ సార్ గారికి, జయం రెడ్డి సార్ గారికి, విశ్వమోహన్ సార్ గారికి, నవీన్ సార్ గారికి అండ్ రవికుమార్ సార్ గారికి నా నమస్కారములు. నేను గత 10 సంవత్సరాల నుంచి కిడ్నీ ప్రాబ్లంతో ఎంతో బాధపడుతూ ఉన్నాను. నాయక్ సార్ ఎప్పుడైతే మీట్ అయ్యానో, నాయక్ సార్ కలిసిన తర్వాతనే నాకు కరెక్ట్ ట్రీట్మెంట్ అయ్యింది అండ్ ట్రాన్స్ప్లాంట్ కూడా కరెక్ట్ అయ్యింది ఇక్కడ హాస్పిటల్లో. నా బ్లడ్ గ్రూప్ వచ్చేసి ఏ నెగిటివ్, మా భార్యది వచ్చేసి బి పాజిటివ్. అండ్ బ్లడ్ గ్రూప్ కరెక్ట్ లేకుండా కానీ నాకు ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేశారు. దీనికి ముఖ్య కారణమైన నా సార్ గారికి అండ్ ఆపరేషన్ సర్జన్ చేసిన జయరాం రెడ్డి సార్ గారికి నా పాదాభివందనములు. నెక్స్ట్ అంటే అనిల్ గారిది ఏబిఓ ఇన్కంపాటబుల్, అంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వకున్నా కానీ ట్రాన్స్ప్లాంట్ చేయగలిగాము. దీనికి కొన్ని ప్రత్యేకమైన ప్రొసీజర్స్ చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్ప్లాంటేషన్ కంటే ముందు కొన్ని ప్రత్యేకమైన మందులు ఇవ్వడము, ప్లాస్మాఫెరెసిస్ ఇలాంటి ట్రీట్మెంట్స్ ఇచ్చి ఆప్టిమైజ్ చేసిన తర్వాత పేషెంట్ని దాని తర్వాత ట్రాన్స్ప్లాంట్ చేస్తామండి. సో ఇలా ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి చేయడం వల్ల ఈయనకి ఏ కాంప్లికేషన్స్ లేకుండా ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయింది
అండ్ కిడ్నీ ఫంక్షన్ కూడా బాగుంది ఇప్పుడు. బట్ అందరికీ ఇంత సునాయాసంగా అయిపోదు. ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంటేషన్స్లో కొన్ని కాంప్లికేషన్స్ కూడా వస్తాయి. సో మెయిన్గా అన్నిటికంటే క్లిష్టమైన కాంప్లికేషన్ వచ్చేసి థ్రాంబోటిక్ మైక్రో యాంజియోపతి అంటారు. సో దీంట్లో ఏంటంటే రక్తనాళాల్లో గడ్డగట్టుకుపోయి కిడ్నీ పని చేయకుండా పోవచ్చు. అంటే మనం ట్రాన్స్ప్లాంట్ చేసిన కిడ్నీ కూడా పని చేయకుండా పోవచ్చు ఆ కాంప్లికేషన్ రావడం వల్ల. అప్పుడప్పుడు ఇంకా అది సివియర్గా వస్తే ప్రాణాపాయ స్థితిలో కూడా వెళ్ళొచ్చు పేషెంట్. సో అట్లాంటి ఒక పేషెంట్ కూడా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ. చిరంజీవి గారు, సో ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు చిరంజీవి గారిని, హీరో చిరంజీవి లాగా ఉన్నారా? సో ఈయనకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది అంటే ఎవరన్నా నమ్ముతారా? సో ఇంకో విశేషం ఏంటంటే ట్రాన్స్ప్లాంట్ అయ్యి ఈ రోజుకి కరెక్ట్గా 1 ఇయర్ అయింది. లాస్ట్ ఇయర్ 13th మార్చ్ రోజు ట్రాన్స్ప్లాంట్ అయింది తల్లి. సో ఈయన వచ్చేసి హైపర్ టెన్షన్, అధిక రక్తపోటు వల్ల కిడ్నీ ప్రాబ్లం వచ్చి డయాలసిస్ రిక్వైరింగ్ స్టేజ్లోకి వెళ్ళారు. సో ఈయనకు కూడా సేమ్ ప్రాబ్లం. ఇంట్లో వాళ్ళ అమ్మగారు డొనేట్ చేయడానికి రెడీగా ఉన్నా కానీ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవ్వలేదు. సో ఈయన కూడా ఇంకా ఏబిఓ అంటే బ్లడ్ గ్రూప్ మిస్ మ్యాచ్డ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటి అంటే ఈయనకి ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత నేను ఇంతకుముందు చెప్పిన కాంప్లికేషన్ థ్రాంబోటిక్ మైక్రో యాంజియోపతి అనే కాంప్లికేషన్ వచ్చింది. ఇక్కడ మేము 24/7 ఆ పేషెంట్ని క్లోజ్గా మానిటర్ చేస్తుండడము, వెంటనే కాంప్లికేషన్ వచ్చిన వెంటనే రికగ్నైజ్ చేసి దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల ఈయన కిడ్నీ పూర్తిగా కోలుకొని ఇప్పుడు నార్మల్ కిడ్నీ ఫంక్షన్తో ఉన్నారు. 1 ఇయర్ అయింది ఈ రోజుకి ట్రాన్స్ప్లాంట్ అయ్యి నార్మల్ కిడ్నీ ఫంక్షన్తో ఉన్నారు. చిరంజీవి గారు ఇప్పుడు తన ఎక్స్పీరియన్స్ చెప్తారు. Good afternoon all. So my name is Chiranjeevi. So I am a assistant finance manager in Genpact. సో సార్ చెప్పినట్టుగా యాక్చువల్గా కరెక్ట్గా 1 ఇయర్ బ్యాక్ నాకు ఆపరేషన్ జరిగింది. నేను 2024 జనవరి 27th ఐడెంటిఫై చేశాను నాకు కిడ్నీ డిసీజ్ ఉందని. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ మెడికల్ ప్రాక్టీషనర్, ఇతను సజెస్ట్ చేశాడు, గూగుల్ సెర్చ్ చేశాడు, మొత్తం వెతికి చెప్పాడు నాయక్ సార్ ఈజ్ ద బెస్ట్ డాక్టర్ ఫర్ ద కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని. సో అతనే ఐడెంటిఫై చేశాడు సార్ ఈజ్ అవైలబుల్ ఎట్ విరించి హాస్పిటల్ అని. సో ఇమీడియట్గా మేము విరించి హాస్పిటల్కి రావడం జరిగింది. అండ్ నాయక్ సార్ టీమ్, నవీన్ సార్, ఎవ్రీవన్ లైక్ మోటివేటెడ్ మీ. సో నో ప్రాబ్లం, వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. అండ్ చెప్పినట్టుగానే సార్ మమ్మల్ని చాలా మోటివేట్ చేశారు. మేము చాలా డిసప్పాయింట్ అయిపోయి ఇమీడియట్గా తెలియగానే, ఎందుకంటే మా మిస్సెస్ 8th month ప్రెగ్నెంట్ ఆ టైంలో. సో మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం, చాలా ఫీల్ అయ్యాం. సో లైక్ February 5th మేము సార్ని రీచ్ అయ్యాం. February 6th ఇమీడియట్గా జాయిన్ అవ్వమని చెప్పారు. మేము జాయిన్ అయిన వెంటనే ఇమీడియట్గా డయాలసిస్ స్టార్ట్ చేశారు. అండ్ మా మదర్ రెడీగా ఉన్నారు నాకు కిడ్నీ డొనేట్ చేయడానికి. బట్ నాది ఏ పాజిటివ్, తమది బి పాజిటివ్. బట్ సార్ ముందే చెప్పారు సమ్ కాంప్లికేషన్స్ ఉంటాయి, బట్ వీఆర్ హియర్ అని. సో చెప్పినట్టుగానే March 13, 2024 నాకు ఆపరేషన్ జరిగింది. కాంప్లికేషన్స్ అయితే నేను చాలా ఫేస్ చేశాను. బట్ సార్స్ ఇచ్చిన మోటివేషన్ వల్ల, పాజిటివ్ వర్డ్స్ వల్ల ఎవ్రీడే క్లోజ్గా మానిటర్ చేశారు. లైక్ ఎవ్రీ మినిట్ కేటీయూలో ఉన్నాను, కేటీయూ టీమ్ అండ్ జూనియర్ డాక్టర్స్ ఎవ్రీవన్. సో దగ్గరికి వచ్చి ఎలా ఉన్నావు ఏంటి అనేసి మినిట్ టు మినిట్ మానిటర్ చేసి నాకు ఎంత ప్రాబ్లంలో ఉన్నా కానీ వాళ్ళు నన్ను బయటపడేశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద టీమ్. సో నాయక్ సార్, జయరామ్ సార్, నవీన్ మెట్టవాడే సార్, నవీన్ మేడి సార్, రమా మేడం, లేఖ మేడం, లైక్ కేటీయూ టీమ్, మార్తా సిస్టర్, సాయి రేఖ సిస్టర్, సాయి బ్రదర్, like even ward by Venkanna, everyone very supported me and they have given very positive words to me. And I'm very thankful my mother. So she has given rebirth to me, and my father and my wife also, she is very supported me at that time. Like even she is 8th month pregnant also, she is like చాలా ధైర్యంగా తను ఎదుర్కొంది. నాకు
Now I am having a baby girl, 11th month she is. We are very happy. Thank you, sir. Thank you so much. ఇది చిరంజీవి గారి స్టోరీ అండి. ఇప్పటి వరకు ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్లో థ్రాంబోటిక్ మైక్రో యాంజియోపతి అనే ఒక కాంప్లికేషన్ గురించి మాట్లాడాను. బట్ ఒక పేషెంట్ ఇనీషియల్గా ఆయనకు కిడ్నీ ప్రాబ్లం, అంటే కిడ్నీ ఫెయిల్ అయిందే థ్రాంబోటిక్ మైక్రో యాంజియోపతి వల్ల. సో థ్రాంబోటిక్ మైక్రో యాంజియోపతి అనేది చాలా కారణాల వల్ల వస్తుంది. సో ఇట్లాంటి పేషెంట్స్లో ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికే చాలామంది భయపడతారు. అందులోనూ ఏబిఓ ఇన్కంపాటబుల్ బ్లడ్ గ్రూప్ మిస్ మ్యాచ్ అయిన ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా అరుదు. సో అలాంటి ఒక పేషెంట్ కూడా మన మధ్యలో ఉన్నారు. సో తనకి కూడా ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంటేషన్ వాళ్ళ సిస్టర్ డొనేట్ చేశారు. డొనేట్ చేసిన తర్వాత ఆయనకి మళ్ళీ పోస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ థ్రాంబోటిక్ మైక్రో యాంజియోపతి వచ్చింది. ఇలాంటి పేషెంట్స్లో యూజువల్గా ఎకులిజిమాబ్ అనే ఒక కాస్ట్లీ ఇంజెక్షన్ లైఫ్ లాంగ్ ఇస్తారండి. సో అది చాలా కాస్ట్లీ, అంటే అప్రాక్సిమేట్గా సమ్ ఇయర్లీ 2 crores ఖర్చు అవుతుంది. అండ్ అది ఇండియాలో అవైలబుల్ కూడా లేదు. సో అట్లాంటి సిచ్యుయేషన్లో ఈ పేషెంట్కి మళ్ళీ ఇలాంటి కాంప్లికేషన్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రావడము, దాన్ని మేము కొంచెం ఇన్నోవేటివ్గా ఆలోచించి మెడిసిన్స్ కొంచెం చేంజ్ చేసి ప్లాస్మాఫెరసిస్ ట్రీట్మెంట్స్ ఇలాంటివి చేయడం వల్ల అది కూడా సక్సెస్ఫుల్గా ట్రీట్ చేయగలిగాము. ఆ పేషెంట్ కూడా ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు, మిస్టర్ అమన్ కుమార్ సింగ్. తనకు తెలుగు అర్థం కాదు, సో హీ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. I hope I'm audible. I'm sorry I cannot speak Telugu. It's not my mother tongue. But I'll quickly share my experience, right? So 1 year, 4 months, it's been, I'm very moved by all the stories I just heard. First story about the person who just celebrated his kidney transplant anniversary today. And also about the employee who, who died and kind of did all the donation. I'm so thankful. I also want to thank you to their family. I'm from Jharkhand, and I also work at Accenture. I'm a manager. I got diagnosed with CKD when I was 33 years old, and very early in the process, since one of my wife's extended family member was treated by Dr. Nayak, I believe 20-25 years back. He had a successful kidney transplant, and he lived maybe like a 30-35 years of a happy and healthy life before he died. So I immediately came here in January 2021. I was under medication, which was basically keeping my creatinine at control, and that went on for almost 2.5 years. After that, a stage came where Dr. Nayak and his team, they advised me that it would be wise if I find a donor, depending on what is my current kidney condition, and also, the kind of age I was in. So I was lucky enough, my sister was ready to donate her kidney, even though there were complications, like we were ABO incompatible, so there was a blood mismatch. But I believe everything else went as we wanted, which is so our DNAs match, and almost 50 days of pre-transplant, very dedicated study was done by Dr. Nayak and his team, and they came up assuring me and my family that they should be able to, they will be able to do it, with all the care and possibly a very good result. My 17 days in this hospital in 2023 November, they were kind of life-changing event of my life. My life has completely changed. I am a very normal, healthy human being, doing pretty much everything a normal, healthy human being does. I'm able to work, I'm earning a living, everything is going well, my family is all happy. So on this day, right, like World Kidney Day, this question, which is on the screen, right, are your kidneys okay? I would have asked this question to myself at the right time, I either would not have been standing here, or I might have been standing here maybe 5 years from now, or maybe 10 years from now.
So what is very important is your annual checkups. I hope anybody who is working, not working, if you are a farmer, you live in a city, you live in a village, आप कहीं भी रहते हैं, आप शहर में रहते हैं, आप गांव में रहते हैं, आप पढ़े लिखे हैं, आप पढ़े लिखे नहीं हैं, मेल हैं, फीमेल हैं, प्रेग्नेंट हैं, पहले से कोई बीमारी है, कोई फ़र्क नहीं पड़ता. आप अपना एनुअल ब्लड चेकअप कराइए. उसमें आपके लिवर फंक्शन टेस्ट, किडनी फंक्शन टेस्ट ज़रूर कराइए. कुछ भी हो, कोई भी काम हो, घर में शादी हो, नई गाड़ी खरीदनी हो, कोई भी काम हो, ब्लड टेस्ट ज़रूर कराइए. और कुछ भी गड़बड़ लगता है तो 500 रुपये, 1000 रुपये लेकर सबसे पहले नज़दीक के डॉक्टर के पास जाइए एंड आस्क दिस क्वेश्चन, आर माई किडनीज ओके? इफ़ दे से इट्स ओके, घर जाइए, चाय पीजिए. इफ़ दे से डोंट ओके, सब काम छोड़ दीजिए, सबसे पहले किडनी ठीक कराइए, क्योंकि देर विल बी ईयर्स ऑफ लॉस्ट लाइफ, राइट? I was diagnosed at the right step, right time. I again want to thank you pretty much everyone, like so many people to thank. I cannot name everyone, but Dr. Nayak, Dr. Metewala, Dr. Medi, there are a couple of years, Dr. Ram, Dr. Lekha, Dr. Rama, so many staff at this hospital. I've had this session, so some of you might have already heard the story. But I came only for this event because Dr. Nayak requested me to. And even if there's a one person or a one potential patient who becomes aware, I'll be very happy, because if your kidney disease is detected early and you are at the right place, and when I say right place, I mean Virinchi Hospital, you will possibly get the right treatment, not just treatment, but right motivation. These are not just doctors, they are lifesavers. Some of them are my friends now, and they are really nice and very emotional people as well. Yeah, I have been told that I am only patient in the world. Exactly. So, I might make it sounding very easy, but I know it's not easy. So the reason because of which my kidneys got damaged was the same thing which reappeared after my kidney transplant. And I literally had doctors from this hospital on my chest throughout the night after night after night, doing what not. Okay, so obviously there are names of these treatments like plasmapheresis, but as a patient, what would you know knowing the name? The fact that these doctors are not going to let you die, they are not going to let loss of graft happen, I think is something which Virinchi has in its DNA. And these doctors kind of, they come with these qualities. I don't know if I would have been a doctor, I would have been this good of a doctor. But then again, people save lives here. I'm so happy that I came here at the right place, right time. I got saved, unlike everyone else, like everyone else. So, yeah, take care of your kidneys, everyone who is attended, and thank you again, everyone. Thank you, Sam. Thank you, Jairam Reddy, sir. Cannot thank you enough. Dr. I believe Dr. Harish Challa, I think he was very kind to me. My anesthesia doctor as well. So thank you, everyone. Again, thank you for coming. That was Raman Kumar's story. But there are people who will have HLA mismatch. అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే ఒకటి హెచ్ఎల్ఏ మ్యాచ్ ఉండాలి, బ్లడ్ గ్రూప్ మ్యాచ్ ఉండాలి. బ్లడ్ గ్రూప్ మ్యాచ్ లేనప్పుడు AB1 కంపాటబుల్ చేయగలుగుతాము. బట్ హెచ్ఎల్ఏ మిస్ మ్యాచ్ అయింది, క్రాస్ మ్యాచ్ పాజిటివ్ వచ్చింది అన్న పేషెంట్స్లో ట్రాన్స్ప్లాంట్ చేయడం అనేది డిఫికల్ట్. ఎందుకు అంటే హెచ్ఎల్ఏ మిస్ మ్యాచ్ ఉంటే ట్రాన్స్ప్లాంట్ చేసిన వెంటనే ఆ కిడ్నీ పాడైపోతుంది. సో అలాంటి పేషెంట్స్కి ఆప్షన్ వచ్చేసి స్వాప్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్న. స్వాప్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నట్టు, ఒకవేళ 2 పేర్స్ ఆఫ్ డోనార్స్ అండ్ రిసిపియంట్స్ ఉన్నారు, వాళ్ళకు మిస్ మ్యాచ్ ఉంది అనుకోండి, దెన్ మనం డోనార్స్ని ఎక్స్చేంజ్ చేయొచ్చు. ఆ ఎక్స్చేంజ్ చేయడం వల్ల మిస్ మ్యాచ్ అయిన డోనార్ ఇంకొక రిసిపియంట్కి మ్యాచ్ అవ్వచ్చు. సో ఈ కిడ్నీ పెయిడ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటాం. సో ఇది కూడా ఇక్కడ విరించిలో మేము చేస్తున్నాము. ఈ స్వాప్ ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల వెయిటింగ్ టైం అనేది తగ్గుతుంది ట్రాన్స్ప్లాంటేషన్కి. అండ్
విరించిలో మేము ఫస్ట్ ఇంటర్ హాస్పిటల్ స్వాబ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసాం. ఇది చెప్పడానికి నేను గర్విస్తున్నాను. దెన్ ఇంకా కాంప్లికేటెడ్ ట్రాన్స్ప్లాంటేషన్, సైమల్టేనియస్గా హార్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, అండ్ ఒకే డోనార్ నుంచి ఫస్ట్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, దాని తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, ఇలాంటి విప్లవాత్మకమైన ట్రీట్మెంట్స్ కూడా మేము ఇక్కడ చేయగలిగాము. వీటన్నిటికీ మెయిన్ రీజన్ వచ్చేసి టీమ్ వర్క్ అండ్ మేనేజ్మెంట్ సపోర్ట్. సో మాకున్న స్పెషలిస్ట్ అందరూ నాట్ జస్ట్ నెఫ్రాలజీ, యూరాలజీ మాత్రమే కాకుండా అనస్థీషియా, కార్డియాలజీ, క్రిటికల్ కేర్, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఇలా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు మాకు సహాయం చేయడం వల్ల ఇలాంటి కాంప్లికేటెడ్ కేసెస్ కూడా మేము చేయగలుగుతున్నాము. అండ్ విత్ దిస్ I conclude my talk today, and I'll request Dr. K.S. Nayak to take over. Thank you, Dr. Naveen. That was a wonderful, అది బాగా మంచిగా చెప్పారు. మా రిక్వెస్ట్లు కొద్దిగా ఎక్కువ తెలుగు మాట్లాడారు, ఎందుకంటే ఇక్కడ प्रिडोमिनेंट ज़्यादा लोग तेलुगु वाले हैं और रिक्वेस्ट भी था कि तेलुगु में बात करें. वी आर इन तेलुगु स्टेट एंड सो इट इज़ very important that we speak in Telugu and convey the language, convey the message. I request the press to be here because in about 10 minutes we will be having a question answer session with people on the podium. Before that, we would like to, one important thing, the Telangana government, I wanted to announce, Dr. Naveen Mattabeda garu chepparu swab transplant ante family members ku blood match idi ledu, we have to do ABO. Some people will prefer to have swab. So two related people but they don't have blood group, వాళ్ళకు blood group matching లేదు, we can have a similar situation and opposite, A to B, B to A, and it was not implemented in Telangana state till the Human Organ Transplant Act. Adi swab is legitimate provided they are relatives. So as World Kidney Day gift, Telangana government has given permission. Now they don't need to go to the committee. They can straight, if we prove that they are relations, we can do the swab. That is something good news I wanted to tell. It is going to be passed. Telangana state had not passed it. Even grandfather and grandchildren can donate organs and they need not go to the committee. We are going to put two testimonials which are really, to give you an impression that how big, one testimonial is about peritoneal dialysis. This is a treatment which is not getting enough exposure. Yeah, put the first one so that you come to know. मेरा नाम रीना नारगाव है और ये मेरे हस्बैंड हैं सुनील नारगाव, हम छत्तीसगढ़ से हैं. और हमको डॉक्टर सर के बारे में पता चला था, नायक सर के बारे में, कि यहाँ जो हॉस्पिटल है विरिंची हॉस्पिटल, वहाँ किडनी का बहुत अच्छे से ट्रीटमेंट होता है, जिसके लिए हम छत्तीसगढ़ से यहाँ आए हैं. और लास्ट 15 डेज से हम यहाँ पर हैं. तो डॉक्टर का जो रिस्पॉन्स बहुत अच्छा है, ट्रीटमेंट भी बहुत अच्छा है, और यहाँ के सारे स्टाफ बहुत हेल्पफुल हैं, बहुत ज़्यादा हेल्प करते हैं और बहुत ज़्यादा केयर भी करते हैं. और सर भी टाइम टू टाइम यहाँ विज़िट करते हैं और बहुत अच्छे से सारी चीज़ों को बताते हैं. इनका जो कंडीशन था, यहाँ आने से पहले पूरे बॉडी में पानी भर चुका था, सांस लेने में इनको तकलीफ होती थी बहुत ज़्यादा, रात में उठ के बैठ जाते थे. तो उसी कारण से हम यहाँ आए और यहाँ आने के बाद इनके सारे टेस्ट हुए और उसके बाद टेस्ट होने के बाद डॉक्टर ने इनको डायलिसिस के लिए प्रिफ़र किया और डायलिसिस हुआ. फॉर डायलिसिस के बाद जो प्रॉब्लम था इनका वो कंट्रोल में है और डॉक्टर ने फिर उसके बाद पीडी, ताकि हम उसको घर में कर सकें, तो पीडी के लिए हमको किया गया और जिसका भी 6 दिनों से ट्रीटमेंट चल रहा है. तो रिज़ल्ट काफ़ी अच्छा है और बहुत अच्छा सुधार है, इनके बॉडी में इम्प्रूवमेंट है. हम संतुष्ट हैं यहाँ की ट्रीटमेंट से. It is a hope-based treatment and they came all the way because we are world-renowned center for this home dialysis treatment. This is about a lady who was on PD for 15 years with automated, and then I think you have some commitment somewhere. నమస్కారం అండి, నా పేరు మహేందర్ రెడ్డి, మా భార్య అనిత, మా డాటరు ప్రతిభ. ఆమెకు 14 ఇయర్స్ కింద మేము మామూలుగా బ్లడ్ టెస్ట్ అది చేసుకుంటే కొద్దిగా క్రియాటిన్ ఎక్కువ కనపడింది. అప్పుడు మళ్ళీ డాక్టర్ కేఎస్ నాయక్ గారు మాకు ఆల్రెడీ బాగా పాత పరిచయము, 40 ఇయర్స్ నుండి మాకు బాగా పరిచయము. మా క్లోజు డాక్టరు, ఆయన క్లాస్మేట్ ఉండేది, ఆయన పరిచయం చేసిండు. అప్పటి నుండి మాకు బాగా పరిచయము. అయితే డాక్టర్ నాయక్ గారికి ఇమీడియట్గా
పెథాలజీ ల్యాబ్ నుండి మేము ఫోన్ చేసినాం, ఇట్లా 1.7 1.8 క్రియాటిన్ వస్తుందండి అని అన్నారు. అంటే ఎంబడే అల్ట్రాసౌండ్ చేయండి, అది ఇంకేదో 2-3 టెస్టులు చెప్పిండ్రు 14 years బ్యాక్. ఆ టెస్టులు చేయించాము. చేయించేసినాక నెక్స్ట్ డే ఇమీడియట్గా హాస్పిటల్ దగ్గర నాయక్ గారి దగ్గరికి వచ్చినాం. నాయక్ గారు మళ్ళీ కొన్ని టెస్టులు చేసి మెడిసిన్స్ ఇచ్చిండు. ఆ మెడిసిన్స్ తోటి కంటిన్యూషన్గా మేము దాదాపు 10 సంవత్సరాలు మెయింటైన్ చేసినాం. డయాలసిస్ తోటి ఏం పని పడలేదు. డయాలసిస్ తోటి పని పడకుండా నడిపించినాం. ఆ తర్వాత క్రియాటిన్ 7, 8 దాకా వచ్చేసింది. వచ్చినప్పుడు డాక్టర్ గారు అడ్వైజ్ చేసిండ్రు, కేఎస్ నాయక్ గారు, మీరు డయాలసిస్ చేసుకుంటే బాగుంటుంది, పెరిటోరియల్ డయాలసిస్ అయితే బాగా పాపకు చిన్న ఏజ్ కదా బాగుంటుందని పెరిటోరియల్ డయాలసిస్ రికమెండ్ చేసిండు. మేము చెప్పినాం మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయండి సార్ అంటే, ఇక్కడ కడుపుకు చిన్న పైప్ పెట్టేసి పెరిటోరియల్ డయాలసిస్ మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు అంటే, మేము ఇక్కడ ఒక 1 week ఉండి ట్రైనింగ్ తీసుకున్నాం. టెక్నీషియన్స్ మంచిగా మాకు ట్రైనింగ్ ఇచ్చిండ్రు. డాక్టర్ గారు మీరు ఇంటికి వెళ్ళిపోయి మీరు ఇంట్లో చేసుకోండి, నో ప్రాబ్లం, మంచిగా మీరు చేసుకుంటుండ్రు అంటే మేము ఇంటికి వెళ్ళిపోయినాం. సైక్యులర్ మిషన్ కూడా తీసుకున్నాం. మేము ఒక 4.5 years నడిపించినాం మంచిగానే. ఆ తర్వాత మాకు అప్పుడే జీవన్ దాన్లో కూడా మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. చేసుకుంటే జీవన్ దాన్ డేట్ ప్రకారం హాస్పిటల్ నుండి ఫోన్ వచ్చింది. ఇక్కడ బాలకిషన్ గారు అని ఉంటారు, వారు ఫోన్ చేసిండ్రు, మీరు రెడీగా ఉండరా, ఆపరేషన్కు రాగలుగుతారా అని 3:30 మధ్యాహ్నం ఫోన్ చేసిండు 21వ తారీఖు. మేము 4:30 వరకు హాస్పిటల్కి వచ్చేసినాం. వచ్చే వరకు స్టాఫ్ అంతా మొత్తం రెడీగా ఉండరు, అందరూ డాక్టర్లు కూడా రెడీగా ఉండరు. టకా అన్ని ఎగ్జామ్స్ చేసిండ్రు, క్రాస్ మ్యాచ్కి పంపించిండ్రు, అల్ట్రాసౌండ్ చేసిండ్రు, స్కానింగ్ చేసిండ్రు, అన్ని టెస్టులు కంప్లీట్గా చేసేసి రెడీ, ఓకే ఎప్పుడంటే అప్పుడు మేము సర్జరీ చేస్తాం, ఈవెన్ మిడ్నైట్ అయినా సరే అన్నారు. మేము ఓకే సార్ మీ ఇష్టం, మీరు ఎట్లా చెప్తే మేము అట్లా ఓకే అన్నాం. ఎర్లీ మార్నింగ్ 8 o'clock థియేటర్లకు తీసుకుపోయిండ్రు, ఆపరేషన్ చేసిండ్రు. డాక్టర్లు యూరాలజిస్ట్ కూడా జయరామ్ రెడ్డి గారు కూడా కలిసిండ్రు, అనస్థిషియా కలిసిండ్రు, అందరూ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. మేము ఓకే సార్ అన్నాం. అన్ని సిగ్నేచర్లు తీసుకుండ్రు. మా అల్లుడు వెంకటేశ్వరరావు గారు కూడా సిగ్నేచర్స్ అన్ని చేసిండు. ఆ విధంగా ఆపరేషన్ అయిపోయింది. అయిపోయినాక విత్ ఇన్ ఈవినింగ్ టైం వరకే మాకు వీడియో కాల్ చేసి చూపించిండ్రు. నెక్స్ట్ డే వాకింగ్ కూడా చేసి చూపించిండ్రు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఐసీయూలోనే మొత్తం అంతా వాళ్ళే ట్రీట్మెంట్ చేసుకోవడము, మెడిసిన్స్ ఇవ్వడము, ఫుడ్ చేయడం అంతా టేక్ కేర్ అంతా మంచిగా చాలా హ్యాపీగా అయిపోయింది. అది సంగతి. వెంకటేశ్వర రెడ్డి, ఐఎమ్ అవర్ హస్బెండ్. సో 2019లో అక్టోబర్లో ఫస్ట్ పెరిటోనల్ డయాలసిస్ క్యాథెటర్ ఇన్సర్షన్ చేశాము. అప్పటి నుంచి లాస్ట్ 5 years కంటిన్యూగా ఈ సర్క్యులర్ మిషన్ మీద పెరిటోనల్ డయాలసిస్ నడుస్తూ ఉంది. క్రియాటినైన్ అవన్నీ కొంచెం ఎక్కువ ఉన్నా కూడా ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ రాలేదు. నార్మల్గా వచ్చే హిమోగ్లోబిన్, వాట్ ప్రాబ్లమ్స్, ఫాస్ఫరస్ ప్రాబ్లమ్స్ ఇవి. కానీ వరల్డ్ కిడ్నీ డే 2006లో స్టార్ట్ అయింది ఇది. From 2006 we have been celebrating every day. This is the second Thursday of every March, second Thursday from 2006. So today is 19th World Kidney Day. We have been celebrating every year. It is the only time we can interact with our patients, make them feel good, give them some entertainment and give them confidence. But today we thought, because all of you are there, we have highlighted our capabilities. There is no other hospital, I can tell with confidence in the country, that has done path-breaking international level or national level treatment, which you have seen on the testimonial and from the patient. I am very confident that we have done in every branch of nephrology, in renal sciences, from transplants, from difficult transplants, from transplants from across blood groups, and the sad factor is, and swab transplant, we are one of the pioneers in doing swab transplant. We did the first intercity, interstate swab transplant in the country. I think you know what a swab transplant means. It's there in the that is if the family, there are two related people but they don't have blood group matching, we can do ABO incompatible, which we have shown, or we can do swab transplant where there is a opposite blood group but same situation in another family.
that family can be from Kanyakumari to Kashmir. So we are pioneers in starting a national network where somebody from Calcutta can donate to a person in Bombay or from Kanyakumari to Kashmir. And we can build a cycle where 6-7 people can be interconnected. Idi domino anta cheptaru, where one person can donate to the third person can donate, his or her donor can donate to the 7th person. So that kind of transplant is possible only if we have a national registry. So we are at the front end of that. ABO incompatible, we have shown you. First time in the world, a person with a TMA, such a deadly disease, which Raman Singh all the way came from Chhattisgarh, from Jharkhand, sorry, and had his transplant with us successfully. He had a recurrence of that disease in the night at 2 o'clock. We did not wait for the sun to rise to start treatment. 2 o'clock it started, and from our experience, we as a team, we started immediately, myself, Dr. Naveen Matewada, and our entire team at that time. And we were successful in reversing the disease. And as Dr. Naveen Matewada said, a medicine worth 2 crores per year, it's not a possibility, and that is also not being done. So this was the first case in the world. We also have done transplants where this wife donated a liver to her husband. They are from Surat. And then after 4 years, kidneys also failed for her husband's kidney. She donated her kidney. She was featured in the Barkadat show, and she is in the Limca Book of Records. So, be it home dialysis, difficult transplants, preventing progression of kidney disease, we are pioneers in this. So, idi baga, all multifarious in the intensive care, we are extremely aggressive in saving life. They are very, very sick patients. We do all possible treatments, and we told the very touching story of Mr. The person whose brother-in-law came here, who donated. He was a hospital employee, and he donated his organs. So cadaver transplant, the first cadaver transplant was done by our team in the combined Andhra Pradesh way back in 1994. After that, we have been doing cadaver transplant regularly. We were the first in the country to move an organ from one city to another. Nobody had even thought at that time. We are talking of corridor, metro corridor, but people at that time didn't even know it was possible. A kidney was flown from, a cadaver kidney was flown from Chennai, Porur to Hyderabad, and we did a transplant. That was the first ever. సో ఈ వరల్డ్ కిడ్నీ డే 2025 యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే అండి. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ఆర్ యువర్ కిడ్నీస్ ఓకే, అంటే మనం ముందుగా కిడ్నీ ప్రాబ్లమ్ని ఎలా గుర్తించాలి అండ్ కిడ్నీ ప్రాబ్లం రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్గా మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా. సో మెయిన్గా వచ్చేసి రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒబేసిటీ, లేదు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ డిసీజ్ ఏదైనా ఉందా, లేదు మన లైఫ్ స్టైల్. సో ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏదైనా ఉన్నప్పుడు దెన్ వీఆర్ ఎట్ రిస్క్, అంటే మనకు కిడ్నీ ప్రాబ్లం వచ్చే రిస్క్ ఉంది. సో ఇలాంటి పేషెంట్స్ ముఖ్యంగా స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకోవాలి. ఈ స్క్రీనింగ్ టెస్ట్లు ఏంటి అంటే, ఒకటి ఫస్ట్ యూరిన్ టెస్ట్ చేయించాలి. యూరిన్ టెస్ట్లో ప్రోటీన్ లాస్ ఏమన్నా అవుతుందా. దెన్ సెకండ్ థింగ్ వచ్చేసి యూరిన్లో రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు లేదా తెల్ల రక్త కణాలు ఏదన్నా లాస్ అవుతుందా, ఇలాంటివి చూడాలి. దెన్ సెకండ్ థింగ్ బ్లడ్ టెస్ట్లో వచ్చేసి సీరం క్రియాటినిన్ లెవెల్స్ చెక్ చేయాలి. సో ఈ సీరం క్రియాటినిన్ లెవెల్స్ వచ్చేసి ఇండైరెక్ట్ మార్కర్ అండి. సో దీని నుంచి మనం ఏంటి అంటే ఈజీఎఫ్ఆర్ అనేది మెజర్ చేస్తాం. సో ఈజీఎఫ్ఆర్ అంటే 2 కిడ్నీలు కలిపి మన రక్తాన్ని ఎంత మేరకు ఫిల్టర్ చేయగలుగుతున్నాయి, అంటే 1 నిమిషంలో ఎంత మేరకు రక్తం శుద్ధి చేయగలుగుతున్నాయి అనేది అంచనా వేస్తాం క్రియాటినిన్ని బట్టి. సో ఈ టెస్ట్ల ద్వారా మనం కిడ్నీ ప్రాబ్లమ్ని గుర్తించగలుగుతాం. సో నెక్స్ట్ వచ్చేసి కిడ్నీ ప్రాబ్లం రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే, ఫస్ట్ ఫిజికల్ యాక్టివిటీ, డైలీ ఒక 30 minutes ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ మస్ట్. దెన్ వాటర్ అడిక్వేట్గా తీసుకోవాలి, అప్రాక్సిమేట్గా ఒక 3 liters ఆఫ్ వాటర్ పర్ డే. దెన్ మన ఫుడ్ హ్యాబిట్స్, సో మెయిన్గా ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి, ఉప్పు తగ్గించాలి, ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అనేవి వీలైనంత వరకు తగ్గించాలి. దెన్
ఇన్ కేస్ మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, బీపీ ఉంది, షుగర్ ఉంది, ఇవి కంట్రోల్లో ఉండాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఆల్కహాల్, స్మోకింగ్ ఇట్లాంటివి ఏదైనా ఉంటే అవి ఆపేసేయాలి. దెన్ ఇయర్లీ ఒకసారి మ్యాండేటరీగా స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుంటే మనకు కిడ్నీ ప్రాబ్లం ఇన్ కేస్ ఒకవేళ స్టార్టింగ్ స్టేజెస్లో ఉండి డిటెక్ట్ అవుతే అది ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపగలుగుతాం. దేర్ బై మనం అడ్వాన్స్డ్ కిడ్నీ ఫెయిల్యూర్ స్టేజ్కి వెళ్లకుండా ఆపగలుగుతాం. సో ఇప్పుడు మామూలుగా అంటే ఖర్చు పరీక్షలేని వాళ్ళకి పరిస్థితి ఏంటి సార్ కిడ్నీ ప్రాబ్లమ్? ఇప్పుడు మన కిడ్నీ కేర్లో బ్యారియర్స్ చూసుకుంటే మెయిన్గా వచ్చేసి అన్అవేర్నెస్ అండి. సో ఒకటి మనం డయాలసిస్ స్టేజ్ రాకుండా ఆపగలిగితే ఆ ఖర్చు అనేది ప్రివెంట్ చేయగలుగుతాం. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. సో వీలైనంత వరకు ఇనీషియల్ స్టేజెస్లో డయాగ్నోస్ చేసి ట్రీట్ చేయగలిగితే తక్కువ ఖర్చుతో పేషెంట్కి ప్రాబ్లమ్స్ రాకుండా మేనేజ్ చేయగలుగుతాం. పోనీ అన్ఫార్చునేట్గా ఎవరికైనా కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చినా కానీ దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. డయాలసిస్లో వివిధ రకాలు ఉన్నాయి, హిమోడయాలసిస్, పెరిటోనియల్ డయాలసిస్. ఈ 2 డయాలసిస్లు కూడా ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా ఆరోగ్యశ్రీ కానీ ఆయుష్మాన్ భారత్ స్కీమ్స్ల ద్వారా ఉచితంగా పేషెంట్స్కి ఇవ్వబడుతుంది. దెన్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఇప్పుడు మిగతా అవయవాలతో కంపేర్ చేస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది తక్కువ ఖర్చుతో కూడుకున్న ఆపరేషన్. అండ్ ఈవెన్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ మెడిసిన్స్ కూడా ఈ ఆరోగ్యశ్రీ ద్వారా ఆయుష్మాన్ భారత్ ద్వారా పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. వన్స్ ఈ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత పేషెంట్ లైఫ్ స్పాన్ అనేది ఎంతవరకు? ఇప్పుడు వన్స్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత పేషెంట్స్ అనేది నార్మల్ పేషెంట్స్తో ఈక్వల్గా వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ లైఫ్ స్పాన్ కానీ ఈక్వల్గా ఉంటుందండి. ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఇనీషియల్ 6 monthsలో ఇమ్యునోసప్రెషన్ అంటాం అనమాట. అవి ఇవ్వడం వల్ల కొంచెం ఇన్ఫెక్షన్స్ రిస్క్ ఉంటుంది. సో ఆ ఇనీషియల్ 6 months జాగ్రత్తగా మెయింటైన్ చేయగలిగి ఇన్ఫెక్షన్ లేకుండా మేనేజ్ చేయగలిగితే వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ నార్మల్ పీపుల్. పబ్లిక్ ప్లేసెస్లో కూడా ఇనీషియల్గా అంటే ఫస్ట్ 6 months నేను చెప్పినట్టు ఇమ్యునోసప్రెషన్ ఎక్కువ ఉన్నప్పుడు అధిక రద్దీ ఉండే అంటే గ్యాదరింగ్స్లోకి వెళ్ళకూడదు. బట్ రొటీన్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. అండ్ ఐడియల్గా ఇప్పుడు మనం కోవిడ్ టైంలో పాటించిన మాస్క్ వేసుకోవడం, హ్యాండ్ శానిటైజేషన్ ఇలాంటివి పాటిస్తే ఇన్ఫెక్షన్స్ రాకుండా మేనేజ్ చేయొచ్చు. సార్ ఇప్పుడు చెప్పాలంటే కిడ్నీ సమస్యలు అనేది ఇప్పుడు అవేర్నెస్ అయితే సిటీస్లో బాగా పెరిగింది, చాలా మటుకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు సోషల్ మీడియాస్ కానీ ఏదైనా అనుకోవచ్చు. ఇప్పుడు పరిస్థితి రూరల్ ఏరియాస్కి వస్తే మీరేం సజెషన్? ఒకటండి, ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చి రూరల్ ఏరియాస్లో డయాలసిస్ రిక్వైరింగ్ స్టేజ్ వస్తే ఇంతకుముందు మనం మాట్లాడుకుంటున్నట్టు పెరిటోనియల్ డయాలసిస్ అనేది మంచి ఆప్షన్ అండి. సో హీమోడయాలసిస్లో ఏంటి అంటే పేషెంట్ ఒక హీమోడయాలసిస్ యూనిట్కి వచ్చి అక్కడ డయాలసిస్ చేయించుకొని వెళ్ళాల్సి వస్తుంది. సో ఇప్పుడు రూరల్ ఏరియాస్ నుంచి డయాలసిస్ సెంటర్ వరకు వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళడము అంటే వీక్లీ 2 days 3 days ఇలా తిరగడం అనేది ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళకి హోమ్ డయాలసిస్ అంటే ఇంటి దగ్గరే ఉండి డయాలసిస్ చేయించుకోవడం అనేది ఒక ఆప్షన్. అందులో భాగంగా పెరిటోనియల్ డయాలసిస్ అంటామన్నమాట. అది పొట్టలో ఒక చిన్న ట్యూబ్ వేసి దాని ద్వారా స్పెషల్ పెరిటోనియల్ డయాలసిస్ ఫ్లూయిడ్ అనేది పొట్టలోనికి ఎక్కించి దాని ద్వారా లోపల ఉన్న చెడు పదార్థాలని క్లీన్ చేస్తాం. ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. దీనికి చదువుతో సంబంధం లేదు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఇదంతా సంబంధం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే వాళ్ళు జాగ్రత్తగా క్లీన్గా ఏమి ఇన్ఫెక్షన్స్ రాకుండా చేసుకోగలుగుతారు అంటే చేయొచ్చు. అండ్ ఇది హీమోడయాలసిస్తో కంపేర్ చేస్తే కాస్ట్ తక్కువ కూడా. విరించిలో ఇప్పుడు మనం కిడ్నీ సమస్యలను చూసుకుంటే దానికి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని ట్రీట్మెంట్స్ మనం చేస్తున్నామండి. అంటే ఫస్ట్ డయాలసిస్ రిక్వైరింగ్ స్టేజ్ ప్రివెన్షన్ కోసం మెడిసిన్స్ అంటే వేరే హెల్త్ ఇష్యూస్ ఉండి దానివల్ల కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతున్న వాటన్నిటిని ఆప్టిమైజ్ చేసి కిడ్నీ ఫెయిల్యూర్స్ దశకి రాకుండా ప్రివెంట్ చేయడము. ఇన్ కేస్ ఒకవేళ వచ్చినా కానీ హీమోడయాలసిస్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ హీమోడయాలసిస్ ఫెసిలిటీ ఉంది. ఫిల్టరేషన్ అంటాం, కొత్త టెక్నిక్, అది అవైలబిలిటీ ఉంది. సిఆర్ఆర్టీ అంటాం, అంటే ఐసీయూ కేసెస్లో అవసరమయ్యే టెక్నిక్, అది అవైలబుల్ ఉంది.
పెరిటోనియల్ డయాలసిస్ చేస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ వరల్డ్లో చాలా కొద్ది మంది మాలాగా పెరిటోనియల్ డయాలసిస్ చేయగలుగుతున్నారు. దెన్ ఈవెన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్లో కూడా బ్లడ్ గ్రూప్ మిస్ మ్యాచ్, ఈవెన్ హెచ్ఎల్ఏ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఇవన్నీ చేస్తున్నాం. సో కిడ్నీ ప్రాబ్లం పరంగా A to Z అన్నీ అవైలబుల్ ఉన్నాయి.